ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఇద్దరూ ఒకటే సమస్యతో ఇప్పుడు తీవ్రంగా సతమతమవుతున్నారు. పవన్ కళ్యాణ్కి, వంగల్పూడి అనితకి ఇప్పుడు ఒకే రకమైన ఇబ్బంది ఎదురవుతుంది. ఇద్దరు కీలక నేతలు ఒకే రీతిలో ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్నటువంటి తీరు ఆసక్తికరంగానూ మారుతుంది. రాజకీయంగా చాలా కీలకమైనటువంటి అంశంగా తయారవుతుంది. ఏంటి ఈ విషయం? ఎందుకు వీళ్ళు ఇలా సతమతం కావాల్సి వచ్చింది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మత్స్యకారుల నుంచి తీవ్రమైన నిరసనను ఎదుర్కొంటున్నారు. మత్స్యకారుల ఆగ్రహావేశాలని చల్లార్చడానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. రంగంలోకి దిగి కలెక్టర్ని రాయబారానికి పంపి, కలెక్టర్కి ఒక లేఖ పంపించి, కలెక్టర్ ద్వారా ఆ లేఖను జనం ముందు చదివించి మత్స్యకారుల్ని శాంతిపరచక తప్పని పరిస్థితి పవన్ కళ్యాణ్కి వచ్చింది. అనారోగ్య కారణం, అసెంబ్లీ సమావేశాలు పేరు చెప్పి ఆయన సెప్టెంబర్ నెలలోనే పిఠాపురం మత్స్యకారుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటే అక్టోబర్ 10వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖులోగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారుల వద్దకు వెళ్లాల్సి ఉంది. ఆయన వచ్చేటంత వరకు మేము వేటకు కూడా వెళ్ళము అంటూ ఫిషర్మెన్ మొండికేసి ఇప్పుడు దీక్షలు సాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10వ తారీఖులోగా వెళ్ళి వాళ్ళని సంతృప్తిపరుస్తారా? పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు వాళ్ళు అంగీకరిస్తారా? ఇది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వివాదంగా మారుతుంది. అందుకే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరపున ఆయన వ్యక్తిగత రాజకీయ సెక్రటరీ, దాంతోపాటుగా ఎమ్మెల్సీగా ఉన్న హరిప్రసాద్ రంగంలోకి దిగారు. కాకినాడ వెళ్ళి కలెక్టర్తో భేటీ అయ్యారు. మత్స్యకారుల సమస్య మీద ప్రత్యేకంగా ప్రస్తావించారు. మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్న దాని మీద సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఇలాంటి సమస్యను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నటువంటి తరుణంలోనే హోంమంత్రి వంగల్పూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో సెగ తగిలింది. పవన్ కళ్యాణ్ వస్తానని హామీ ఇచ్చి 10వ తారీఖు దాకా వాయిదా వేస్తే వంగల్పూడి అనిత ఇప్పుడు సొంత నియోజకవర్గంలో రాజయ్యపేట గ్రామానికి వెళ్ళొచ్చారు. ఆమె వెళ్ళడమే తరువాయి అన్నట్టుగా మత్స్యకారులు మంటగా రగిలారు. ఆమె మీద తమ ఆగ్రహాన్నంతా వ్యక్తం చేశారు. తీవ్రమైనటువంటి నిరసనతో హోంమంత్రి కలత చెందాల్సి వచ్చింది. స్థానికుల్ని నచ్చజెప్పే ప్రయత్నానికి పూనుకోవాల్సి వచ్చింది. స్థానికులు ఆమె మాటను కూడా ఖాతరు చేయనటువంటి స్థితి వచ్చింది. ఆమె వాహనాన్ని అడ్డుకుని కాన్వాయ్ని కదలనివ్వకుండా కాన్వాయ్కి ముందు అనేక రకాల ఆటంకాలు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదురైంది. అంటే వెళ్ళక పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతుంటే వెళ్ళి వంగల్పూడి అనిత ఎక్కట్లు కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. చివరికి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆమె నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ పనులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. తాత్కాలికంగా ఆ పనులు ముందుకు సాగబోవు అని ప్రజలకు హామీ ఇవ్వక తప్పని పరిస్థితి వంగల్పూడి అనితకు సొంత నియోజకవర్గం పాయకరావుపేటలోనే ఎదురైంది. అంటే ఇప్పుడు ఇద్దరు మత్స్యకారుల ఆందోళన కారణంగా తీవ్రంగా సతమతమవుతున్నారు. మత్స్యకారులు కూడా సముద్రంలో కాలుష్యం మూలంగా, రసాయనిక పరిశ్రమల కారణంగా మొత్తం మత్స్య సంపద కోల్పోయి ఉపాధి నాశనం అయిపోతుంది అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇద్దరు ఇప్పుడు ఆ కెమికల్ పరిశ్రమల మూలంగా ఎదురవుతున్నటువంటి సమస్యలతో మత్స్యకారులు రోడ్డెక్కడం వల్ల మత్స్యకారుల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. దాంతో మరి ఈ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇలాంటి సమస్యల నుంచి ఎలా గట్టెక్కుతారు? ఏ రీతిన ఆందోళనకారిని సంతృప్తిపరచగలుగుతారు? ఎట్టా ఈ సమస్యలను అధిగమించగలుగుతారు? ఇది వాళ్ళ రాజకీయ భౌతవ్యానికి కూడా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే అటు పాయకరావుపేటలో, ఇటు పిఠాపురంలో కూడా రెండు నియోజకవర్గంలో దాదాపుగా 15 నుంచి 20 వేల మత్స్యకార ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఎన్నికల రాజకీయ భౌతవ్యాన్ని నిర్ణయించే చాలా పెద్ద సెక్షన్ కావడంతో ఇద్దరూ ఇప్పుడు ఈ అంశం మీద తీవ్రంగా కలత చెందాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.